Daily. Taste the Daily. அனுஜ் ஸ்டைல்ஸ் ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. హలో సాయి మాధవ్ గారు, వెల్కమ్ టు గలాటా తెలుగు. చాలా గ్లాడ్ దట్ కాన్వర్జేషన్ జరుగుతుందని, ఎప్పటి నుంచో కలవాలని, బట్ ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. సో ఈ భాష అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. మీకు చిన్నప్పటి నుండి కానీ ఎప్పుడన్నా మీ ఫార్మేటివ్ ఇయర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన రచయితలు, పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? నన్ను బాగా ఇన్స్పైర్ చేసినటువంటి రచయితలు అంటే ఫస్ట్ ఆత్రేయ గారేనండి. నాకు ఆత్రేయ గారంటే పిచ్చి. అలాగే ముళ్ళపూడి గారు, ఎంఎస్ హరనాథరావు గారు, గొల్లపూడి మారుతిరావు గారు, ఇలా చాలామంది ఉన్నారు. పరుచూరి బ్రదర్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నాకంటే ముందున్న రచయితలు అందరూ నాలో ఉంటారని చెప్తాను నేను. అది ఉండరని ఎవరైనా చెప్పినా కూడా అబద్ధం. అది నాకంటే ముందు ఉన్నటువంటి రచయితలు అందరూ నాలో ఉంటారు. నా తర్వాత వచ్చే రచయితల్లో నేను కూడా ఉంటే నేను సక్సెస్ అయినట్టు. సింపుల్ అది. అయితే నాకు ఇన్స్పిరేషన్గా ఉన్న వాళ్ళు ఎవరు అంటే నేను గట్టిగా చెప్పేది ఆత్రేయ గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, పరుచూరి బ్రదర్స్. ఓకే. ఇప్పుడు ఇక పుస్తకాల విషయానికి వస్తే చలం గారు అంటే నాకు బాగా ఇష్టం. చలం గారు, అలాగే తిలక్ గారు, బాలగంగాధర తిలక్. ఆయన సాహిత్యం చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా కొంచెం కాస్త కొంచెం మూడీగా ఉంటే నేను అమృతం కురిసిన రాత్రి చదువుతాను. ఓకే. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు యంగ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి బేసికల్గా ఆ రీడింగ్ హ్యాబిట్ అనేది చాలా తగ్గిపోయింది కదా. సో ఇప్పుడు ఒకరు తెలుగు సాహిత్యాన్ని, తెలుగు లిటరేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టాలనుకుంటే మీరు వాళ్ళకి సజెస్ట్ చేసే కొన్ని పుస్తకాలు ఏంటి? ఎక్కడి నుంచి మొదలు పెడితే? ముందు వేమన పద్యాలు చదవమని చెప్తాను. అంతకంటే తేలికైన భాష, అంతకంటే స్వచ్ఛమైన తెలుగు మనకు ఎక్కడ దొరకదు. అసలు సిసలైన తెలుగు. మీరు అంటూ ఉంటారే తక్కువ పదాలతో ఎక్కువ చెప్పటం అనేది. వేమన చెప్పినంతగా ఇంకెవరి వల్ల కాదు. ఆయన 3 లైన్లో ఓ ప్రపంచాన్ని చెప్పేస్తాడు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరే. అయిపోయింది. ఈ 3 లైన్లతో మీరు ఒక సినిమా తీసుకుంటారా, 10 సినిమాలు తీసుకుంటారా, సిరీస్ తీసుకుంటారా, సీక్వెల్స్ తీసుకుంటారా? ఈ 3 లైన్ల మీదే మీరు జీవితంలో సినిమాలన్నీ ఈ 3 లైన్ల మీదే తీసుకుంటారా? మీ ఇష్టం. ఎన్నైనా వచ్చేస్తాయి. ఆయన రాసిన ప్రతి పద్యం ఒక ప్రపంచం. వేమన పద్యాలు చదివితే చాలు, భాష ఏంటో తెలుస్తుంది, ప్రపంచం ఏంటో తెలుస్తుంది, ఎలా బతకాలో తెలుస్తుంది, ఎలా బతకూడదో తెలుస్తుంది. సూపర్. ఇప్పుడు మీరు చెప్పారు కదా మీకంటే ముందు వచ్చిన రచయితలందరినీ వాళ్ళు నా లోపల ఉంటారు అని. సో వాళ్ళందరినీ అబ్జార్బ్ చేసుకుని మీ సిగ్నేచర్, మీ స్టైల్ అనేది, మీ శైలి అనేది అది ఎలా డెవలప్ చేసుకుంటారు? లైక్ ప్రతి రైటర్కి ఒక సిగ్నేచర్ అనేది ఉండాలి కదా. అది ప్లాన్ చేసేది కాదండి, దాని తర్వాత రావాలి. సిగ్నేచర్ అనేది ఎవరు ప్లాన్ చేయరు. ఇప్పుడు మీ సిగ్నేచర్ ఉంటుంది, అది మీరు ప్లాన్ చేసి వచ్చేది కాదు. టక్కన మీరు అంటారు సిగ్నేచర్ అవుతుంది. అది మీరు పలానా వ్యక్తిలాగా నేను సైన్ చేయాలి అని మీరు చేయలేరు. అది ఫోర్జరీ అవుతుంది. నేను ఫోర్జరీలు చేయను, నాకు సిగ్నేచర్ ఉంది. అది కావాలని ఇలాగే సైన్ చేయాలని చెప్పి నేనేం ప్రాక్టీస్ చేయలే, దాని అంతా అది వచ్చేసింది అంతే. అది ఏంటని మీరు అనుకుంటున్నారు? అది నేను అనుకున్నాను, అది మీకు తెలియాలి అంటే చూసేవాళ్ళకి తెలుస్తుంది. అది ఇది నా స్టైలు అని చెప్పి నేను చెప్తే అది కరెక్ట్ కాదు. ఓకే. అది చూసేవాళ్ళకి తెలుస్తుంది. ఇది సాయి మాధవ్ గారి స్టైల్. ఇప్పుడు ఆత్రేయ గారి స్టైలు చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాలు వచ్చేలాగా ఆయన రాస్తారు. ఆత్రేయ గారి మాటలో సబ్ టెక్స్ట్ ఉంటుంది. ఆత్రేయ గారికి ముందు సబ్ టెక్స్ట్ ఎవరు రాయలేదు. ఆత్రేయ గారి దగ్గర నుంచే సబ్ టెక్స్ట్ అనేది మొదలైంది. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం, ఆత్రేయ గారికి అది తెలుసులేదు. ఇది మన ఇంటర్ప్రిటేషన్ అంతే. అలా కావాలని ఆత్రేయ గారు చేశారా, అది అలాగే వచ్చిందనేది మనకు తెలియదు, ఆయనకు మాత్రమే తెలుసు. అది అంతే. అది మనం పట్టుకున్నాం. అది ఆ సబ్ టెక్స్ట్ అనేది మనం పట్టుకున్నాం. ఆయన సబ్ టెక్స్ట్ కంపల్సరీగా ఇలాగ సబ్ టెక్స్ట్తో రాయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాశాడా అంటే కాదు. ఆ సన్నివేశంలో ఆ క్యారెక్టర్ ఇలా మాట్లాడితే బాగుండు అనుకుంటాడు, అలా మాట్లాడాడు.
ఇప్పుడు ఆ రైటరు ఇప్పుడు సపోజు వెలుగు నీడల సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఏం సినిమా సార్? వెలుగు నీడలు. ఓకే. హీరో టీబీ పేషెంట్. ఆ రోజుల్లో టీబీ అంటే ఇప్పుడు క్యాన్సర్ కంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితి. బతకడం అనేటువంటి ఫీల్ హీరో నుంచి ఏడుస్తూ ఉంటుంది. ఆయన కవి కూడా, హీరో క్యారెక్టర్ కవి కూడా, కవిత్వం రాసే క్యారెక్టర్. మరి ఆ క్యారెక్టర్ మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడాలి? చాలా పోయిటిక్గా, అంతే కదా. సో ఆయన ఏమంటాడు చూసి, కన్నీళ్ళకి మనిషిని బతికించే స్థాయి ఉంటే ఈ ప్రపంచంలో అవి కూడా ఎప్పుడో కనుమరుగైపోయి ఉండేవి అంటాడు. కన్నీళ్లు మనిషిని బతికించేలా అయితే అవి కూడా ఈ ప్రపంచంలో ఎప్పుడో కనుమరుగైపోయి ఉండేవి. అది కేవలం సబ్టెక్స్ట్ లాగా రాద్దామని ఆలోచన కాదు. అది ఆయన చెప్పేది ఏంటి, నువ్వు ఏడిస్తే నేను బతుకుతానా ఏంటి, ఎందుకు ఏడుస్తావు అనవసరంగా అంటే సరిపోద్ది. ఎందుకు ఏడుస్తావు, కన్నీళ్ళు మనిషిని బతికిస్తాయా, నువ్వు ఏడిస్తే నేను బతుకుతానా, లేదు కదా, జరిగేది ఎటు జరుగుద్ది, నేను బతకాలనుకుంటే బతుకుతాను, పోవాలనుకుంటే పోతాను, ఇప్పుడు నువ్వు ఏడిసినంత మాత్రం నేను ఉంటానా ఏంది, ఎందుకు ఏడుస్తావు నువ్వు అని రాయాలి. దానివల్ల ఉపయోగం ఏంటి, మ్యాటర్ పాస్ అవుద్ది. ఒక్క డైలాగు, కన్నీళ్ళు మనిషిని బతికించేటట్టయితే అవి కూడా ఈ భూమి మీద ఎప్పుడూ కనుమరుగైపోయి ఉండేవి. ఇందులో మనకి రెండు అర్థాలు మనకు కనిపించింది, అంతే కదా. అది కావాలని రాయటం కాదు, ఒక రచయిత అలాంటి సిచ్యుయేషన్లో ఒక భావగర్భితంగా మాట్లాడాలి, వేగంగా మాట్లాడకూడదు. సో ఆ కవి ఎలా మాట్లాడతాడు అని ఆలోచించినప్పుడు అలాంటి మాట వచ్చింది. సో అలాగే మనం ఏం చేస్తాం, ఈ సిచ్యువేషన్లో ఈ క్యారెక్టరు, ఇలాంటి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి పాత్ర, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పాత్ర, ఇలాంటి సర్కిల్లో తిరిగే పాత్ర, ఇతని భాష ఇలా ఉంటుంది, ఇతను ఏం మాట్లాడితే బాగుంటుందని మనం రాస్తాం అంతే. ఆ రాసిన దాంట్లో నుంచి సిగ్నేచర్ అంటారా లేకపోతే ఇంకోటి అంటారా అది మీరు పట్టుకుంటారు. పర్టికులర్గా ఈ సిగ్నేచర్ ఇట్లా ఉండాలి కాబట్టి ప్రయత్నపూర్వకంగా నేను రాస్తే అది రాదు అక్కడ. రైట్. అది మైండ్లో పెట్టుకుని అది క్రియేట్ చేయాలనుకుంటే అది రాదు. నాకు గౌతమిపుత్ర శాతకర్ణిలో టైటిల్ క్రియేట్స్ వచ్చేటప్పుడు ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. చిన్న పిల్లోడికి అమ్మకి, యుద్ధం ఎందుకు జరుగుతుందమ్మా అని అడుగుతాడు పిల్లోడు. అది ఎంత బ్రాడ్ క్వశ్చన్, ఏం చెప్పగలుగుతుంది అమ్మ దానికి. సో ఆ కాన్వర్జేషన్ గురించి చెప్పండి, అది ఎలా జరిగింది. అదేనండి, ఇప్పుడు అలాంటి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ గారు గొప్పతనం. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఎవరు, క్రిష్ గారు. క్రియేట్ చేసి ఇదిగో ఇది సీను, ఏం రాస్తావో రాయ్ అన్నప్పుడు అదొక సవాల్గా తీసుకుని మనం రాస్తాం అంతే, ఎక్కడైనా జరిగేది అంతే. అండ్ ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ ఒక డైరెక్టర్ వస్తారు మీ దగ్గరికి, సిచ్యువేషన్ ఇదని చెప్తారు, కథ ఇది, ఆ కథ ఆ పాత్రకున్న పరిధి ఇది అని చెప్తారు కదా. సో మీ కాన్వర్జేషన్స్ డైరెక్టర్స్తో ఎలా ఉంటాయి, అది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, అసలు ఏ పాయింట్లోకి మీరు జనరల్గా వస్తారు సార్ ఒక సినిమా క్రియేషన్లోకి? అంటే అది ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్కూలు. ఇప్పుడు ఒక డైరెక్టరు ఐడియా ఫామ్ అయిన దగ్గర నుంచి డైలాగ్ రైటర్ని ఇన్వాల్వ్ చేస్తాడు. ఒక డైరెక్టర్ ఏం చేస్తాడు, సీన్ ఆర్డర్ వేసిన తర్వాత డైలాగ్ రైటర్ని పిలిచి, ఇదిగోండి సీన్ ఆర్డర్, ఇది మీకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, ఈ సీన్ ఇది అని చెప్పేసి జస్ట్ మనకి సీన్ బై సీన్ కథ చెప్పి, ఆ సీన్ ఎలా మీరు టేక్ ఆఫ్ చేస్తారు, సీన్ ఎలా ల్యాండ్ చేస్తారు, నెక్స్ట్ సీన్ అయితే ఇది, ఈ నెక్స్ట్ సీన్కి వెళ్ళడానికి ఇక్కడ ఎట్లా మీరు ల్యాండ్ చేస్తారు, ఎలా దీన్ని టేక్ ఆఫ్ చేస్తారు, మీ స్కూల్లో మీరు రాసి ఇవ్వండి అని కొంతమంది అంటారు. కొంతమంది ట్రీట్మెంట్ కూడా చాలా క్లియర్గా రాసుకుని టేక్ ఆఫ్, ల్యాండింగు, ఆ మధ్యలో ఏమవుతుంది ఏంటి మొత్తం టోటల్గా వాళ్ళకి ఏం కావాలి ఏంటనేది పేపర్ మీద పెట్టి, సార్ ఇది నాకు కావాల్సిన సినిమా, దీనికి మీరు డైలాగ్ రాసివ్వండి చాలు, మీరు ఇంకేం చేయొద్దు అని ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది ఆ డైరెక్టర్ స్కూల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను అన్ని స్కూల్స్లో నేను రాశాను, అన్ని రకాల స్కూల్స్లో నేను పనిచేశాను. లైక్ ప్రిఫరెన్స్ ఉంటుందా, లైక్ ఇది నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తుంది దీనికంటే అనేది? ఏదైనా ఆ డైరెక్టర్ కావాల్సిన పని చేయటమేనండి. ఇప్పుడు సపోజ్ ట్రీట్మెంట్ కూడా నా చేతికి ఇచ్చారనుకోండి, బాధ్యత ఎక్కువ ఉంటుంది, ఫ్రీడమ్ ఎక్కువ ఉండడంతో పాటు బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది. నేను ఇంకా దాని మీద ఎక్కువ వర్క్ చేయాలి. రేపొద్దున ఏవైనా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ నేనే, అంతే కదా.
సో మొత్తం నాకు మీరు డైలాగ్ రాయండి చాలు, నాకు ఈ ట్రీట్మెంట్ వీడి జోలికి మీరేం వెళ్ళొద్దు, మీరు ఏం కదిలిసిమాకండి, జస్ట్ నాకు ఈ ప్లేస్లో డైలాగు, ఈ ప్లేస్లో డైలాగు, ఈ ప్లేస్మెంట్ నేను ఏది ఇచ్చానో ఆ ప్లేస్మెంట్లో డైలాగ్ రాసి నాకు ఇవ్వండి అంటారు. ఒక రైట్ డైలాగ్ వరకు మనం రాసి ఇచ్చేస్తాం. డైలాగ్ బాగుంటే ఓకే రైట్ బాగా రాశాడంట, డైలాగ్ బాగా లేకపోతే ఏంట్రా బాబు సాయిమాధవ్ ఎట్లా రాశాడంటారు. ఎప్పుడైతే ట్రీట్మెంట్ కూడా సార్ మీ స్కూల్లో మీరు రాసి ఇవ్వండి ట్రీట్మెంట్ కూడా అన్నారు అనుకో, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ బాధ్యత తీసుకుంటాం. సహజం, మనకి ఇచ్చిన పని బట్టి బాధ్యత. కానీ అది ఆడియన్స్కి తెలియదు కదా సార్, లైక్ ఏ పాయింట్లో మీరు వస్తారు తెలియకపోవచ్చు. యా, ఇప్పుడు మీరు ఒకసారి ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారు డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నట్టే డైరెక్టర్స్ కొంతమంది వాళ్ళకి వాళ్ళు చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఆడియన్స్కి ఎలా నచ్చుతుందో బ్లెండ్ చేస్తూ చెప్పాలనుకుంటారు. ఇంకొక కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆడియన్స్కి ఏం నచ్చుతుందో అదే వాళ్ళు కూడా చెప్పాలనుకుంటారు. లైక్ వాళ్ళ లైకింగ్ని ఆడియన్స్ లైకింగ్ని బ్యాలెన్స్ చేసేది ఒక డైరెక్టర్స్, ఇంకో డైరెక్టర్స్ ఆడియన్స్కి ఏం కావాలో నేను అదే తీస్తా, అదే చేస్తాననేది. శంకర్ గారు ఏ సైడ్కి వస్తారు? ఆయన అనుకుంది ఆడియన్స్కి నచ్చేలా చెప్పేటువంటి డైరెక్టర్ ఆయన. ఇప్పుడు జనం పలానాది నచ్చుతున్నారు కాబట్టి గుడ్డిగా వెళ్ళిపోయి అదే దానికి వెళ్ళిపోదాను కాదు. మీరు ముందు నుంచి చూడండి, ఇప్పుడు జెంట్ల్మ్యాన్ సినిమా రిలీజ్ అయిన అంతకుముందు జెంట్ల్మ్యాన్ లాంటి సినిమా రాలా. ఆయన కొత్తగా ఆలోచించాడు. కొత్తగా ఆలోచించి ఎస్ ఇలా ఎందుకు చెప్పకూడదు, ఇలా చూపించినా కూడా జనానికి నచ్చుతుంది, ఇది ఇంకా బాగా నచ్చుతుంది, నిన్నటిదాకా వచ్చిన దానికంటే ఇది ఇంకా బాగా నచ్చుతుంది, ఇలా ఇంతకుముందు ఎవరు చేయలేదు నేను చేస్తాను అని చెప్పి జెంట్ల్మ్యాన్ అని చేశాడు ఆయన. మనం షాక్ అయ్యాం ఆ సినిమా చూసి, అంతే కదా. ఆ తర్వాత మీరు ఏ సినిమా, ఇక ప్రతి సినిమా చూడండి, ఆ తర్వాత వచ్చిన ప్రేమికుడు కానివ్వండి, జీన్స్ కానివ్వండి, భారతీయుడు కానివ్వండి, ఇప్పుడు రోబో కానివ్వండి. రోబో వచ్చిన టైంలో రోబోకు ముందు ఎవరు కూడా అలాంటి ఒక సినిమా వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలే, ఆయన చేశాడు. భారతీయుడు వచ్చినప్పుడు కూడా భారతీయుడు లాంటి ఒక సినిమా కమల్ హాసన్ గారి చేత ఆ గెటప్ ఒకటి ఒక ముస్సలి వాళ్ళలాగా వేయించేసి ఇలాంటి ఒక సినిమా వస్తుంది అని మనం అనుకోలే. ఒక రకం చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు అప్పుడు పాన్ ఇండియా అన్నటువంటి పదం అప్పుడు పుట్టలేదేమో కానీ నాకు తెలిసిన ఫస్ట్ పాన్ ఇండియా డైరెక్టరు శంకర్ గారు అంటారు. శంకర్ గారే ఫస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్. ఈ మాట చెప్పడానికి ఎలాంటి వెనకాడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ వాస్తవం అది. సో ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక దారి వేసాడే తప్ప ఆల్రెడీ ఉన్న దారిలో ఆయన నడవల. ఆయన ఒక దారి వేశాడు, ఆయన వేసుకున్న దారిలోనే ఆయన నడిచాడు. అలాంటి దారి వేద్దామని చాలామంది ప్రయత్నించి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆయనది వేరు, ఆయనది ఒక రహదారి. ఆయన క్రియేటర్, ఆయన ఫాలోయర్ కాదు. ఈజ్ గేమ్ చేంజర్ బేసికలీ. ఆయనే గేమ్ చేంజర్. సో ఈ ప్రాజెక్ట్లోకి ఎప్పుడు వచ్చారు సార్? అండ్ మీకు శంకర్ గారికి జరిగిన ఫస్ట్ ఆ కాన్వర్జేషన్ ఏంటి? లైక్ ఈ సినిమా ఏ టోన్లో ఉండబోతుంది, ఈ సినిమా ఎట్లా ట్రీట్ చేయబోతున్నాము? నాకు ఫస్ట్ నరసింహారావు గారు ఫోన్ చేశారండి, ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్. నరసింహారావు గారికి ఆయన శంకర్ గారితో బాగా డీప్. ఆయన ఫోన్ చేసి ఇట్లా శంకర్ గారు సినిమాకి మీరు రాస్తున్నారండి, దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనగానే ముందు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు నరసింహారావు గారు అంతకుముందే తెలుసు. నరసింహారావు గారి డైరెక్షన్లో నేను ఒక సినిమాకి రాశాను. నరసింహారావు గారు సినిమా డైరెక్ట్ చేశారు, దానికి నేనే రైటర్ని. సో నాకు బాగా పరిచయం. ముందు నన్ను నేను గిల్లుకున్నా కాసేపు, ఏంటి శంకర్ గారి సినిమాకి నేను పనిచేస్తున్నానా అని. జెంట్ల్మ్యాన్ సినిమా చూసి బయటకు వచ్చి శంకర్ గారు ఈ డైరెక్టర్తో లైఫ్లో ఒక్కసారన్నా ఒక చిన్న స్నాప్, ఒక చిన్న ఫోటో దిగే అవకాశం వస్తుందా అని అనుకున్నవాడిని. శంకర్ గారి సినిమాకి రాసే అవకాశం నాకు దిల్ రాజు గారి పుణ్యమాన వచ్చింది. నాకు దిల్ రాజు గారి దయ వల్ల మద్రాసు పంపించారు, వెళ్ళాను నేను. ఫస్ట్ టైం ఆయన చూశాను. ఆయన కలిసే ముందు రకరకాల డౌట్స్, ఎలా ఉంటాడు ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది. ఈజ్ ఎ లెజెండరీ డైరెక్టరు. భారతదేశంలో ఉన్నటువంటి డైరెక్టర్స్, లెజెండరీ డైరెక్టర్స్ పేరు చెప్పండి అని కళ్ళు మూసుకొని నలుగురు పేర్లు చెప్పండి టక్కని చెప్పేసి వచ్చేటువంటి పేర్లలో శంకర్ గారి పేరు ఒకటి. ఆయన కొంచెం కాస్త అలా ఉంటాడేమో అనేటువంటి ఫీల్ ఉంటుంది కదా. ఏం మాట్లాడితే ఏముంటుంది, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవియర్ ఏమో మరి అని. బట్ ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన రిసీవ్ చేసుకున్న విధానం కానీ డౌన్ టు ఎర్త్ అండి. ఆయన నిజంగా ఈయనైనా శంకర్ గారు, లేకపోతే ఇంకో ఆయన ఎవరైనా ఉన్నారా, ఆయన శంకర్ గారులానే యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉన్నాడు, ఒకవేళ డ్యూయల్ రోల్ ఏమన్నానా, అసలు శంకర్ గారు లోపల ఉన్నారేమో, ఆయన మళ్ళీ వస్తారేమో అనిపించింది నాకైతే.
ఎందుకంటే అంత డౌన్ టు ఎర్త్. అంటే నేను ఒకళ్ళని పొగట్టం కోసం ఇంకొకళ్ళని తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు, కానీ మీరు చూసే ఉంటారు నిన్నగాక మొన్న వచ్చిన డైరెక్టర్స్ 2-3 సినిమాలు లేదు ఒక సినిమా హిట్ ఇచ్చిన వాళ్ళు కూడా అసలు ఒక సినిమా హిట్ ఇవ్వని వాళ్ళు కూడా వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందనేది మనం చూస్తూనే ఉన్నాం చాలా వరకు. అలాంటిది ఒక పాత్ మేకర్ ఆయన, పాత్ బ్రేకర్ అండ్ పాత్ మేకర్ శంకర్ గారు. అస్సలు ఆయన దగ్గర నేను యాటిట్యూడ్ అనేది నేను చూడలేదు. మీరేనా రండి కూర్చోబెట్టి ఆయన కథ చెప్పాడు. ఆయన కథ చెప్పిన తర్వాత మీకేమనిపించిందో చెప్పమన్నారు, నాకు అనిపించింది నేను చెప్పాను. ఆయన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే కొంతమంది అసలు మన ఒపీనియన్స్కి వాల్యూ ఇవ్వరు. కొంతమంది యంగ్ జనరేషన్ పీపుల్ కూడా, లైక్ న్యూ జెన్ వాళ్ళు కూడా ఏ జనరేషన్ అయినా ఉంటారు, ఏ జనరేషన్లో అయినా ఉంటారు అలాంటి వాళ్ళు. కానీ ఆయన మన అభిప్రాయాలకి విలువనిస్తారు. ఆయన ఒకవేళ మనం అర్థం చేసుకోవడంలో ఏదన్నా పొరపాటు మనం ఉంటే మనల్ని కన్విన్స్ చేస్తారు ఆయన. ఒకవేళ కన్విన్స్ అయ్యే పరిస్థితి ఉంటే ఆయన కన్విన్స్ అవుతారు, కాదనుకుంటే మనల్ని కన్విన్స్ చేస్తారు. రెండూ ఉన్నాయి ఆయన దగ్గర. అందుకే ఆయన శంకర్ గారు అయ్యారు. సో నిజంగా ఆయనతో పనిచేయడం అనేది అదొక వరంగా ఫీల్ అవుతున్నాను నేను. అంతే శంకర్ గారితో నేను పనిచేశాను, రాజమౌళి గారితో పనిచేశాను, శంకర్ గారితో పనిచేశాను. 2 yearsలో అది కూడా నాగశ్విని గారితో పనిచేశాను. ఇక అంతకంటే ఏం కావాలి ప్రశాంత్. సూపర్. ట్రీట్మెంట్ అనేది ఎలా ఫిగర్ అవుట్ చేశారు సార్? లైక్ మాస్ అనే దాంట్లో మనకి లెవెల్స్ ఉంటాయి కదా, ఎంత సినిమాటిక్ వెళ్ళాలి, సహజత్వం అనేది ఎంత ఉంచాలి, మీటర్ అంటారు కదా ఆ డిగ్రీ, అది ఎలా ఫిగర్ అవుట్ చేశారు ఈ సినిమాకి? అంటే ప్రతి సినిమాకు ఒక సోల్ ఉంటుంది. రియలిస్టిక్గా వెళ్ళేటువంటి కథలు కొన్ని ఉంటాయి, రియలిస్టిక్గా వెళ్తూ కొంచెం కమర్షియాలిటీని జోడించే కథలు కొన్ని ఉంటాయి, పక్కా కమర్షియల్గా వెళ్ళే కథలు కొన్ని ఉంటాయి. శంకర్ గారి స్కూల్ మనకు ముందు నుంచి తెలుసు. ఆయన సొసైటీకి ఏదో చెప్తారు, ఆ చెప్పేది కూడా మనకు నచ్చేలా చెప్తారు. ఏదో ప్రీచెస్ ఇస్తున్నట్టు ఉండదు, అదే ఏదో సందేశాలు ఇస్తున్నట్టు ఉండవు. ఆఖరికి జెంట్లమ్యాన్ సినిమాలో హీరో దొంగ అయినా కూడా మనకి సినిమా బయటకు వచ్చేసరికి మనకు వచ్చేసి ఒక సందేశమే మన చెవిలో ఉంటుంది. ఇలా బతకండి అని చెప్పడం ఆయన సినిమా చూస్తే ఎలా బతకాలో అర్థం అవుతుంది. క్యారెక్టర్స్ ఎట్లా మాట్లాడుకుంటే వాళ్ళు అంటే అబద్ధం ఆడరాదు అని డైలాగే ఉండదు. ఆ సినిమా చూస్తే మనకు అర్థం అవుతుంది, ఓహో అబద్ధాలు చెప్తే ఇది జరుగుద్ది, అబద్ధాలు చెప్పకూడదు, నిజాలే చెప్పాలని. సో ఆయన చెప్పదలుచుకుంది జనానికి నచ్చేలాగా, జనం మెచ్చేలాగా ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తారు, చెప్తారు. అది ఆయన స్కూలు. గేమ్ చేంజర్ కూడా అలాగే ఉంటుంది. మరి అది 2 యాక్షన్ బేస్డ్గా ఉంటే డైలాగ్స్కి స్కోప్ ఉంటాయా? ఎందుకు ఉండకూడదు? అంటే యాక్షన్ బేస్గా ఉంటే డైలాగ్స్కి స్కోప్ ఉండదు అనేది ఏమి ఉండదండి. ఆ సన్నివేశంలో డైలాగ్ ఎంత ఉండాలో అంత ఉంటుంది. ఇప్పుడు సపోజు అంటే యాక్షన్ అంటే ఏంటి? కొట్టుకోవడం కాదు యాక్షన్ అంటే. అంటే యాక్షన్ అంటే కొట్టుకోవడం అని కాదు, లైక్ కాన్వర్జేషన్ కాకుండా లైక్ కొన్ని సినిమాల్లో ఆ సీన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు ఎదురుగా నిలబడి నువ్వెంత అది కూడా యాక్షనే. నువ్వెంత అని మాట్లాడుకునేటప్పుడు డైలాగ్స్ ఉంటాయి. అలా కాదు కొట్టుకుంటున్నారు అనుకోండి, డైలాగ్స్ తక్కువ ఉంటాయి, కొట్టుకుంటుంటారు. అది సీన్ బట్టి ఉంటుంది, అది సీన్ బట్టి సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది. ఆ సిచ్యుయేషన్లో ఎంత డైలాగ్ ఉండాలో అంతే ఉంటుంది. ఆ సిచ్యుయేషన్లో డైలాగులు ఎక్కువ ఉండాలంటే డైలాగులు ఎక్కువ ఉంటాయి, ఆ సిచ్యుయేషన్లో డైలాగులు తక్కువ ఉండాలంటే డైలాగులు తక్కువ ఉంటాయి, అంతే. సో ఎన్ని రోజులు పనిచేశారు దీని మీద? మీకు శంకర్ గారికి బ్యాక్ అండ్ ఫోర్త్ ఎలా ఉండేది? లైక్ ఒక లైన్ రాసి ఆయనకు పంపించడం, ఎలాంటి చేంజెస్ అడిగేవారు? లైక్ సహజమండి అది. ఇప్పుడు ఒక సీన్ పంపిస్తారు, మనం రాసి పంపిస్తాము. అందులో ఓకే రైట్ బాగుంది అనుకుంటే దాన్ని కంటిన్యూ చేస్తారు. లేదు ఇంకో వెర్షన్ రాయండి, ఇంకో వెర్షన్ రాస్తారు. అట్లా ఒక సీను ఒక వెర్షనే ఓకే విని సందర్భాలు ఉన్నాయి, ఒక సీన్ 10-15 వెర్షన్లు రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు సహజంగా అవన్నీ జరుగుతుంది. మీరు ఎంత అంటే మీకు కొత్తగా ఏదైనా ఛాలెంజింగ్ అనిపించిందా సార్? అంటే ఆబ్వియస్లీ చాలా సినిమాలు చేశారు లాస్ట్ 12 yearsలో. గేమ్ చేంజర్లో మీకు ఇది కొత్త ఛాలెంజ్ లాంటిది అనిపించడం, లేకపోతే నేను ఇది కొత్తగా ట్రై చేశాను? నాకు ప్రతి సినిమా ఛాలెంజింగ్గానే ఉంటుందండి. నాకు ప్రతి సినిమా ఛాలెంజింగ్గానే ఉంటుంది. ప్రతి సినిమా ఇదే నా ఫస్ట్ మూవీ అనేటట్టే ఉంటుంది నాకు.
సో ఈ సినిమా ఏముంది జస్ట్ ఫింగర్ టిప్స్ మీద రాసేస్తాను అనేటువంటిది నాకు ఎప్పుడు లేదు. ప్రతి సినిమా ఛాలెంజింగ్గానే ఉంటుంది. బట్ మీకు ఏదైనా కంఫర్ట్ జోన్ లాంటిది ఉందా? లైక్ ఈ జాన్రా, లైక్ ఇది ఉంది, దిస్ ఈజ్ అ కాంటెంపరీ ఒక సోషల్ ఇష్యూని చెప్పే కమర్షియల్ ఎంటర్టైనర్. యూ టేక్ సంథింగ్. నాకు ఏదైనా కంఫర్ట్గానే ఉంటుంది. ఐ కెన్ రైట్ ఎనీ జోనర్. నేను ఏదైనా బాగా రాస్తానని నేను అనుకుంటాను. కొంతమందికి కొన్ని సింక్ అవుతాయి, కొంతమంది కొన్ని కాకపోవచ్చు. ఇప్పుడు నేను కామెడీ కూడా బాగా రాస్తానని అనుకుంటాను. కొంతమందికి నా కామెడీ సింక్ అవ్వచ్చు, కొంతమంది నా కామెడీ సింక్ కాకపోవచ్చు. బట్ నేనైతే ఏదైనా బాగా రాస్తాను. కంఫర్ట్ కానీ ఉంటాయి. అదేమిటని అడిగితే చెప్తా. అదే కంఫర్ట్ కాని అడిగితే చెప్తా. ఏది కంఫర్ట్ అంటే అన్నీ కంఫర్టే. కంఫర్ట్ కానిది ఏమిటి? ఎవరు మనోభావాలు దెబ్బతినేలాగా రాయమంటే నేను రాయలేను. మరి దేనికి దెబ్బతింటాయో తెలియదు కదా మనకి. ఎందుకు తెలీదు? మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయో తెలియకపోవడం ఏంటి? జర్నలిస్టు కదా నువ్వు. ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగితే నా మనోభావాలు దెబ్బతింటాయి నీకు తెలియదా? అలాంటివి కొన్ని ఉన్నాయి, కానీ చాలా ఏ క్వశ్చన్ అడిగితే ఎదుటివాడి మనోభావాలు దెబ్బతింటాయి అనేది మీకు తెలుసు కదా. అది మరి ఇండివిజువల్ కదా సార్. అదే మనోభావాలు దెబ్బతినేది ఇండివిజువల్కి వెళ్తేనే. ఇప్పుడు సపోజ్ ఓ మతానికి కించపరుస్తూ రాయమనో, లేకపోతే ఓ క్యారెక్టర్ని కించపరుస్తూ రాయమనో, లేకపోతే ఓ బాడీ షేమింగ్ చేస్తూ రాయమనో, అవి ఆబ్వియస్లీ అలాంటివి రాయమంటే నాకు కంఫర్ట్ జోన్గా ఉండవు. నాకు అవి అట్లాంటివి నేను రాయను తప్ప ఇక నేను మిగిలి ఎలాంటిదే నేను రాయగలను. అది నాకు మైథాలజీ అయినా సరే, ఫోక్లర్ అయినా సరే, బయోపిక్ అయినా సరే, పీరియాడిక్ అయినా సరే. నేను ఇంకా చెప్పాలంటే నేను ఇప్పుడున్న రైటర్స్లో చాలామంది కంటే ఎక్కువ జోనర్స్ రాశాను అనుకుంటున్నాను. నేను అందరికంటే ఎక్కువ జోనర్స్ రాశానని కూడా చెప్పగలను. అది గర్వం అనుకోవచ్చు, బలుపు అనుకోవచ్చు, వాస్తవం కూడా. ఎందుకంటే ఆల్ జోనర్స్ నేను టచ్ చేశాను. ఇంకా 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 అన్ని జోనర్స్ రాయాలని అనుకుంటూ ఉంటాను. సో నేను ఏదైనా రాయగలను. కాకపోతే కొన్ని నేను మనోభావాలు దెబ్బతినేలాగనో, లేకపోతే ఇది రాసినందువల్ల సమాజానికి బ్యాడ్ అవుద్ది, లేకపోతే ఎవడన్నా కొంచెం బ్యాడ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అనేటువంటిది ఏదైనా ఉంటే నేను వాటికి కొంచెం దూరంగా ఉంటాను. అవి జరిగి మీరు డైరెక్టర్స్కి చెప్పున్నారని ఎట్లాంటి రాయి వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సూపర్. Jan 10th గేమ్ చేంజర్ రాబోతుంది. ఏం ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది మాకు? మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నా సరే, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నా దానికి రీచ్ అవుతుంది, సమస్య లేదు. ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది, బ్లాక్ బస్టర్, దెర్ ఈజ్ నో డౌట్. నేను ఒకటే చెప్తున్నాను, రేపు వచ్చేది కేవలం మామూలు ప్రతి సంవత్సరం వచ్చే సంక్రాంతి కాదు, రేపు వచ్చేది శంకరాత్రి అంతే. ఏం టేక్అవే ఉండబోతుంది సార్? టేక్అవే ఏమి ఉండబోతుందో ఆడియన్స్కి? ఏం క్యారీ చేసుకుని ఇంటికి వెళ్తాం? హ్యాపీ, మనసంతా అద్భుతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్తో మీరు ఇంటికి వెళ్తారు. ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ప్రపంచంలోకి, మీకు తెలిసిన ప్రపంచంలోనే చాలా కొత్తగా ఎంటర్ అవుతారు. అది సూపర్. ఆన్ దాట్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Taste Daily. Taste the Daily. அனுஜ் ஸ்டைல்ஸ் ரகங்கள் பலவிதம், ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.